భాగీరథుడు ఇద్దరు కూడా లాన్లో ఉన్న ఆరుతో మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళు ఆరుతో మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి అంజు వస్తుంది. అంజు వాళ్ళందరినీ కూడా గమనిస్తూ ఉంటుంది. నిజం చెప్పండి మిస్ అమ్మ, మీరు మా అమ్మతోనే మాట్లాడుతున్నారు కదా అని అంటూ ఉంటే, లేదంజు, మేమిద్దరం మాట్లాడుకుంటున్నామని చెప్పి బాగి రాతడితో మాట్లాడుతున్నానని చెప్పి అంటూ ఉంటుంది. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీరిద్దరూ మాట్లాడుకుంటే ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకోవాలి, కానీ ఇలా మీరిద్దరూ అటువైపు తిరిగి మాట్లాడడం ఏంటి? ఖచ్చితంగా మా అమ్మ ఇక్కడే ఉంది. నిన్న రాత్రి కూడా నువ్వు మా అమ్మతో మాట్లాడడం నేను చూశాను అని చెప్పి, అమ్మ, నువ్వు ఇక్కడే ఉంటే వీళ్ళిద్దరికీ మాత్రమే కనిపిస్తూ నాకు మాత్రం ఎందుకు కనిపించడం లేదమ్మా? ప్లీజ్ అమ్మా, దయచేసి నాకు కూడా కనిపించమ్మా అని చెప్పి, నాతో ఒకసారి మాట్లాడమ్మా అని చెప్పి ఎంతో బాధగా అంజు అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో ఆరు, గుప్తా గారు, నా కూతుర్ని అలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి ఆరు చాలా ఏడుస్తూ ఉంటుంది. అంజు, అమ్మ నాకెందుకు కనిపిస్తుంది అంజు అని చెప్పి బాగి అంటూ ఉంటే, లేదు మిస్ అమ్మ, నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను వినను. సరే, నువ్వు మాట్లాడేది మా అమ్మతో కాదని నా మీద ఒట్టు వేసి చెప్పు అని అంజు అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ, అవునంజు, నువ్వు చెప్పింది నిజమే, నేను మాట్లాడేది అక్కతోనే అని చెప్పి బాగి చెప్పగానే అప్పుడు అంజు ఏడుస్తూ, మిస్ అమ్మ, అమ్మ కేవలం నీకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? రాతోడుకు కూడా కనిపిస్తుంది, కానీ నాకు మాత్రం ఎందుకు కనిపించడం లేదు? నాతో ఎందుకు మాట్లాడడం లేదు? అమ్మకు నా మీద కోపం వచ్చిందా అని చెప్పి అంజు అంటూ ఉంటే, అయ్యో అటువంటిదేమీ లేదంజు పాప, మేడంకి అందరికంటే ఎప్పటికీ నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. అటువంటిది నీకు కనిపించకుండా ఉంటారా? మేడం నిజానికి నాకు కూడా కనిపించడం లేదు, కేవలం మిస్సమ్మకి మాత్రమే కనిపిస్తున్నారు అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి, అవునంజు, ఇన్ని రోజులు నేను పక్కింటక్క అని మాట్లాడేది పక్కింటక్కతో అనుకున్నాను, కానీ ఆరు అక్క అన్న నిజం ఈ మధ్య నాకు తెలిసింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అంజు కన్నీళ్ళు పెట్టుకుంటూ, అవును మిస్ అమ్మ, అసలు అమ్మ మాకు కనిపించాలి, నాన్నకు కనిపించాలి, ఎవరికి కనిపించకుండా కేవలం నీకు మాత్రమే కనిపించడం ఏంటి? అసలు నీకు మా అమ్మకు సంబంధం ఏంటి అని చెప్పి అంజు అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో బాగి, నాకు కూడా అదే అర్థం కావట్లేదు అంజు, నేను కూడా ఈ విషయం గురించి ఎన్నోసార్లు ఆలోచించాను. ఎంత ఆలోచించినా కూడా కేవలం అక్క నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తుందో అర్థం కాలేదో అని చెప్పి బాగి అంటూ ఉంటే, ఇకప్పుడు గుప్తా ఆరుతో, బాలిక, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు, వెళ్ళిపోదాం పద అంటూ ఆరుని తీసుకొని గుప్తా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇకప్పుడు అంజు, అమ్మ ఇప్పుడు ఇక్కడ ఉందా మిస్ అమ్మ అని చెప్పి అంజు అడుగుతూ ఉంటే, లేదంజు, నీకు నిజం తెలిసిపోయిందని అక్క బాధగా ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోయారు అని చెప్పి బాగా చెప్తూ ఉంటుంది. మిస్ అమ్మ, ఈసారి అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు నేను అమ్మతో డైరెక్ట్గా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ నేను నీ పక్క నుండి అమ్మకు చెప్పాలనుకున్నవన్నీ కూడా చెబుతాను. నువ్వు కూడా అమ్మ నాకేం చెప్తుందో విని చెప్పు అని అంజు అంటూ ఉంటుంది. అలాగే అని చెప్పి బాగి ఎంతో ఎమోషనల్గా అంజుని గట్టిగా హగ్ చేసుకొని, అంజు, దయచేసి మీ అమ్మ నాకు కనిపిస్తున్నట్టు డాడీకి చెప్పకు అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు మిస్ అమ్మ, డాడీకి చెప్తే ఏమవుతుంది అని చెప్పి అంజు అడుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆయనకి ఈ విషయం తెలిస్తే ఆయన బాధపడతారు, అందుకే అక్క నాతో మాట్లాడుతుందన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు తెలియకూడదు అని చెప్పి బాగి అంజుకి చెప్పడంతో, సరే మిస్ అమ్మ, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డాడీకి ఈ విషయం చెప్పను అని అంజు అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అంజు బాగీతో, అవును మిస్ అమ్మ, నాకు ఒక డౌట్ వచ్చింది. నువ్వు చిన్నప్పుడు తప్పిపోయినా మీ అక్క కోసం వెతుకుతున్నానని ఎన్నోసార్లు చెప్పావు కదా, తను కూడా అనాథాశ్రమంలోనే పెరిగిందని ఎన్నోసార్లు మాకు చెప్పావు. మా అమ్మ కూడా అనాథాశ్రమంలోనే పెరిగింది. మా అమ్మ మీ అక్క ఇద్దరు ఒకటే అయ్యుండొచ్చు కదా, అందుకే నీకు సొంత అక్క కాబట్టే మా అక్క కనిపిస్తుందేమో అని చెప్పి అంజు భాగీకి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో రాథోడ్, అంజు పాప అనుకోకుండా చెప్పిన అన్నీ కరెక్ట్గా గెస్ చేసింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అలా ఎమోషనల్గా భాగీ వైపు చూస్తూ ఉంటాడు.
అప్పుడు బాగి రాథోడ్ అంజు చెప్పింది నిజమే కదా, ఒకవేళ ఆరు ఒకే నా సొంత అక్క అయి ఉంటుందా? అదే కనుక నిజమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు. నా సొంత అక్కను ఎప్పటికైనా నేను చూస్తానని ఎంతో ఆశగా ఉన్నాను. అటువంటి మా అక్క అరుంధతి అక్క ఇద్దరు ఒకటే అయ్యుండి ఈ లోకం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నారంటే నాకు చాలా బాధగా ఉంది రాథోడ్. ఆ మాటను నేను తట్టుకోలేను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ విషయం గురించి నాన్నతో మాట్లాడాలి. ఈ మధ్య నాన్న కూడా అక్క కోసం వెతకడం లేదు, అక్క గురించి మాట్లాడడం లేదు అంటే నాన్నకు ఖచ్చితంగా అక్క గురించి తెలిసే ఉండాలి అని చెప్పి బాగి వెంటనే రామ్మూర్తి దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. ఆ టైంలో మంగళ కూరగాయలు కోస్తూ ఉంటుంది. అమ్మ బాగి అక్కడే నిలబడిపోయామేంటి, రామ్మ అని చెప్పి రామ్మూర్తి బాగిని పిలుస్తూ ఉంటాడు. నాన్న మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏంటో చెప్పు తల్లి అని రామ్మూర్తి అంటూ ఉంటాడు. అక్క గురించి మాట్లాడాలని వచ్చాను నాన్న, అక్క ఎక్కడుందో మీకు తెలుసు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి లేదు బాగి, మీ అక్క ఎక్కడుందో ఇప్పటి వరకు తెలియలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి లేదు నాన్న, మిమ్మల్ని చూస్తూ ఉంటే అక్క గురించి మీకు ఏదో నిజం తెలుసని నాకు అనిపిస్తుంది. అక్క ఎక్కడుందో ఎలా ఉందో చెప్పండి నాన్న, ఎప్పటి నుండో అక్కను చూడాలని నాకు కోరిక. ప్లీజ్ నాన్న, అది ఎటువంటి నిజమైనా సరే దయచేసి నాతో చెప్పండి అని బాగి అంటూ ఉంటే రామ్మూర్తి ఏమీ చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఏం చెప్పను తల్లి, మీ అక్క ఈ లోకంలో లేదన్న నిజం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోగలవా? ఎప్పటి నుండో అక్కని చూడాలని ఆశపడుతున్నావో అటువంటి అక్కను ఎప్పటికీ చూడలేవా అన్న నిజం నీకు తెలిస్తే నువ్వు అస్సలు తట్టుకోలేవు అని చెప్పి రామ్మూర్తి కంగారు పడిపోతూ ఉండగా ఇంతలో గోడ మీద పెట్టున్న ఫోటోని బాగి చూస్తుంది. గోడ మీద ఉన్న ఫోటోలో రామ్మూర్తికి ఒకవైపు బాగి మరొక వైపు ఆరు ఇద్దరు కూడా ఉంటారు. అలా ఆ ఫోటోని చూడగానే అందులో ఆరుని చూడగానే బాగి ఒక్కసారిగా షాకోతో నాన్న అక్క తనేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో రామ్మూర్తి ఏడుస్తూ ఉంటాడు. బాగీకి నిజం తెలిసిపోతుందని చెప్పి కంగారు పడిపోతూ ఉండగా నాన్న ప్లీజ్ నాన్న నిజం చెప్పండి నాన్న, అరుంధతి అక్కనే నా సొంత అక్కనా అని చెప్పి బాగి అడుగుతూ ఉంటే అవును తల్లి అంటూ రామ్మూర్తి బాగీకి నిజం చెప్పేస్తాడు. గత కొద్ది రోజుల క్రితం అల్లుడు గారు ఈ విషయం గురించి నాతో చెప్పారు. నేను ఆయన్ని నా కూతురు గురించి తెలిసినా చెప్పడం లేదని అపార్థం చేసుకొని ఎన్నో మాటలు అన్నాను. కానీ నా కూతురు చనిపోయిందన్న నిజం తెలిస్తే నేను తట్టుకోలేనని ఈ నిజాన్ని నా దగ్గర దాచిపెట్టారని తర్వాత నాకు అర్థమైంది. నాలాగే నువ్వు కూడా బాధపడడం ఇష్టం లేక నీ దగ్గర నేను ఇన్ని రోజులు నిజాన్ని దాచిపెట్టాను. చనిపోయిన మీ అక్క ఇంటికే నువ్వు మళ్ళీ తన స్థానంలోకి వెళ్ళావు, తన పిల్లలకు తల్లిగా వెళ్ళావు అని చెప్పి రామ్మూర్తి అనగానే బాగి ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. నాన్న ఇన్ని రోజులు నేను మాట్లాడే పక్కింటక్క మరెవరో కాదు నాన్న, అరుంధతి అక్కనే. ఎప్పుడైతే అక్క ఆత్మ అన్న నిజం నాకు తెలిసిందో అప్పటి నుండి అక్క ఎవరికీ కనిపించకుండా నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తుందా అని ఎన్నోసార్లు ఆలోచించాను. కానీ ఇప్పుడు తనకు నాకు రక్త సంబంధం ఉంది కాబట్టే అక్కను నేను చూడగలుగుతున్నానని ఇప్పుడే నాకు అర్థమైంది అని చెప్పి బాగి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఇప్పుడే వెళ్ళి ఆయనకు నిజం చెప్పేస్తాను, అక్క నాకు కనిపిస్తుందని నాతో మాట్లాడుతుందని ఆయనకు చెప్పి అక్కని మనకి దూరం చేసిన వాళ్ళకు శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పి బాగి ఆవేశంగా ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మంగళ ఈ మనోహరి గురించి బాగికి అన్ని నిజాలు తెలిసిపోయాయి. మనోహరి గురించే ఆ అమరేంద్ర ముందు బయట పెట్టడానికి వెళ్తుంది. ఈ విషయం మనోహరికి చెప్తే నాకేమైనా డబ్బులు ఇస్తుందేమో అని చెప్పి వెంటనే మంగళ మనోహరికి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావు మనోహరి అని చెప్పి మంగళ అడుగుతూ ఉంటే అప్పుడు మనోహరి చిరాగ్గా ఏయ్ డబ్బులు అవసరం ఉన్నప్పుడే నువ్వు ఫోన్ చేస్తావు కదా, ఇలా సిగ్గు లేకుండా ఫోన్ చేసి డబ్బులు అడిగే బదులు ఏదైనా పని చేసుకొని సంపాదించవచ్చు కదా, అయినా నువ్వు నాకు ఏం ఫేవర్ చేసావని నేను నీకు డబ్బులు ఇవ్వాలని చెప్పి మనోహరి మండిపడుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు మనోహరి, ఇప్పుడు నీతో నేను ఒక నిజం చెప్పబోతున్నాను.
ఆ నిజం వల్ల నీకు చాలా లాభం జరుగుతుంది. అమరేంద్ర ముందు నువ్వు జాగ్రత్త పడొచ్చు అని చెప్పి మంగళ అంటూ ఉంటే, సోది చెప్పకుండా మ్యాటర్ ఏంటో చెప్పని మనోహరి అంటుంది. బాగీకి తనకు ఆత్మగా కనిపిస్తున్న అరుంధతి అక్కే సొంత అక్క అని నిజం తెలిసిపోయింది. ఆ విషయం గురించి అమరేంద్రను నిలదీసి, నీ గురించి అమరేంద్రకు చెప్పడానికి అక్కడికే వస్తుందని చెప్పి మంగళ చెప్పడంతో మనోహరి, ఎట్టి పరిస్థితులను నా గురించి అమర్కి నిజం తెలియకూడదు, దాన్ని దారిలోనే చంపేస్తాను అని చెప్పి రౌడీలను పెట్టి బాగీకి యాక్సిడెంట్ చేయమని మనోహరి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో బాగీ ఆటోలో వస్తూ ఉండగా రౌడీలో యాక్సిడెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఆఖరి నిమిషంలో బాగీ ఆటోలో తప్పించుకొని ఇంటికి వచ్చేస్తుంది. యాక్సిడెంట్ మిస్ అయింది మేడం అని చెప్పి వాళ్ళు మనోహరికి చెప్తూ ఉంటే, ఒక్క పని కూడా చేత కాదు అని చెప్పి మనోహరి మండిపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగీ అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఎమోషనల్గా తనని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది బాగీ, ఎందుకు అలా ఉన్నావని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇన్ని రోజులు చనిపోయిన అరుంధతి అక్కే నా సొంత అక్క అన్న నిజం నాతో ఎందుకు చెప్పలేదండి అని చెప్పి బాగీ ఏడుస్తూ ఉంటే, నువ్వు ఇలా బాధపడతావని నీతో చెప్పలేదు అని అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగీ, ఏమండి, ఇన్ని రోజులు పక్కింటక్కలాగా నాతో మాట్లాడుతుంది మరెవరో కాదండి, ఆరు అక్కనే. ఎటువంటి సంబంధం లేని నాకు ఆరు అక్క ఎందుకు కనిపిస్తుందా, ఎందుకు మాట్లాడుతుందా అని అనుకున్నాను. కానీ మా మధ్య రక్త సంబంధం ఉండబట్టే అక్క నాకు కనిపిస్తుందని నిన్ననే నాకు అర్థమైంది. అక్కను అన్యాయంగా మనకు దూరం చేసిన వాళ్ళు మన మధ్య తిరుగుతున్నారు, సంతోషంగా ఉంటున్నారు, వాళ్ళకి ఎలాగైనా శిక్ష పడేలాగా చేయాలి అని బాగీ అంటూ ఉంటే, ఎవరు బాగీ, ఎవరు నా ఆరుని మనకి దూరం చేసింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగీ, ఇదేనండి, ఈ రాక్షసి అక్కను మనకి దూరం చేసింది, అన్యాయంగా తనని పొట్టన పెట్టుకుంది అని చెప్పి మనోహరి వైపు బాగీ చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి అమర్ని చూసి వణికిపోతూ, లేదమర్, బాగీ అబద్ధం చెప్తుంది అని అంటూ ఉంటే, అప్పుడు అమర్ ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొట్టి మర్యాదగా నిజం చెప్పు మనోహరి, నా ఆరుని దూరం చేసింది నువ్వే అయితే ఇప్పుడే నిన్ను ఇక్కడే షూట్ చేసి పడేస్తాను అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.